రీసెంట్‌గా రిలీజ్ అయినటువంటి 'మిరాయి' మూవీ అయితే మంచి సక్సెస్‌ని అయితే చూసింది. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా హీరో 'తేజ సర్జా', విలన్‌గా నటించినటువంటి 'మంచు మనోజ్' వీరు ఏ విధమైనటువంటి క్రేజ్‌ని సొంతం చేసుకున్నారో, పర్ఫార్మెన్స్‌ని సొంతం చేసుకున్నారు అనేది అందరికీ తెలుసు. హీరో కంటే ఎక్కువగా ఇందులో ఆడియన్స్‌కి సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి నచ్చినటువంటి పర్ఫార్మెన్స్ విలన్‌గా నటించినటువంటి 'మంచు మనోజ్‌ది'. 'మంచు మనోజ్' అయితే కమ్‌బ్యాక్ ఇచ్చాడని, ఇదే విధంగా విలన్‌గా, హీరోగా ముందుకు వెళ్తుంటే ఫ్యూచర్‌లో ఒక ఉన్నత స్థాయికి చేరుకుంటాడని అయితే అంటున్నారు. ఆ తర్వాత సినిమాలో ప్రధానంగా చూసినట్లయితే హీరోయిన్ గురించి మాట్లాడాలి మనం. ఎందుకంటే రీసెంట్ టైమ్‌లో వస్తున్నటువంటి హీరోయిన్‌లంతా కూడా హీరోయిన్ అంటే సినిమాలో ఒక గ్లామర్ పాత్ర ఉండాలి, ఎక్స్‌పోజింగ్ ఉండాలి అనే విధంగా చేస్తున్నారే కానీ డైరెక్టర్లు కూడా అదే విధంగానే స్టోరీని రాస్తున్నారు. హీరోయిన్ అనేసరికి పొట్టి పొట్టి బట్టలేసుకోవాలి, గ్లామర్‌గా కనిపించాలి, ఫుల్‌గా మేకప్ ఉండాలి, హీరో పక్కన స్టెప్పులు వేయాలి. ఇటువంటి మూస ధోరణిలోనే సాగుతున్నాయి. కానీ వీటన్నింటికి భిన్నంగా హీరోయిన్ కొద్దిపాటి మేకప్‌తో ఒక సన్యాసి క్యారెక్టర్‌లో చాలా అద్భుతమైనటువంటి నటనను 'రితికా నాయక్' అనే హీరోయిన్ ఇందులో చూపించిందని అయితే మనం చెప్పవచ్చు. సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపలకి 'వేద' అనే క్యారెక్టర్‌తో ఎంటర్ అయ్యి హీరోని వెతుక్కుంటూ వెళ్ళి ఆ హీరోయిన్ వెతికే క్రమంలో ఎంతోమందిని కలవడం, ఆ తర్వాత హీరోకి మిరాయిని చేరుకోవాలని తను తనదైన శైలిలో వివరించడం, ఇదంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సినిమా మొత్తంలో కూడా హీరోయిన్ ఎక్కడా కూడా గ్లామర్ డోస్ లేకుండా ఒక సాధువు క్యారెక్టర్ టైప్‌లో చాలా హుందాగా, అదే టైంలో చాలా అద్భుతమైనటువంటి నటనను కనబరిచింది. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి చాలామంది ఇదే హీరోయిన్‌కి మొదటి సినిమా అనుకుంటున్నారు. గతంలో తాను తెలుగు హీరో అయినటువంటి 'మాస్కా దాస్' ఎవరైతే ఉన్నారో ఆయన 'మాస్కా దాస్' అంటే చాలామందికి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. విశ్వక్ సేన్ 'అశోకవనంలో అర్జున కళ్యాణం' అనే మూవీలో అయితే నటించింది. ఆ తర్వాత నాని నటించినటువంటి 'హాయ్ నాన్న' మూవీలో కొంతవరకు అయితే స్టార్టింగ్ ఒక 5 నిమిషాలు, ఎండింగ్‌లో ఒక 5 నిమిషాలు చిన్న క్యారెక్టర్ అయితే చేసింది. అప్పుడు కూడా తన నటనతో చాలామందిని ఆకట్టుకుంది. ఇప్పుడు తన గ్లామర్‌తో యువతను, తన నటనతో పిల్లలను, పెద్దలను అయితే చాలా బాగా అద్భుతంగా ఆకర్షించిందని చెప్పవచ్చు. అందరూ కూడా హీరోయిన్ అంటే ముంబై నుంచి, అక్కడి నుంచి వస్తారనుకుంటారు. కానీ ఈమె ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఒడియా అమ్మాయి. అయినప్పటికీ కూడా తన పరిధి మేరకు, తన క్యారెక్టర్ మేరకు ఎంతో అద్భుతంగా నటించింది. తను 2000 సంవత్సరంలో జన్మించింది. జస్ట్ 25 ఇయర్స్ ఏజ్. ఇప్పుడు తను తెలుగు సినిమాల్లో మరో 3 సినిమాలు చేయబోతుందని అయితే కూడా మనకు తెలిసింది. సో, మొత్తానికి అయితే హీరోయిన్‌లు కథకు తగ్గట్టుగా ఉండాలి. కథకు తగ్గట్టుగా ఉంటే చిట్టిపొట్టి డ్రెస్సులు వేసుకోకపోయినా, స్టెప్పులు వేయకపోయినా, గ్లామర్ డోసును చూపించకపోయినా కూడా కథానుసారంగా తను నడుచుకుంటే ప్రేక్షకులు హీరోయిన్‌ని ఆదరిస్తారు. స్టోరీ విధంగా అయితే ఉంటుందో ఆ స్టోరీకి అనుగుణంగా నడుచుకున్నా చాలు అనేదైతే 'మిరాయి' మూవీ మరోసారి అయితే మనకు ప్రూవ్ చేసింది. మరి చూడాలి టీఎఫ్ఐ అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ 'రితికా నాయక్' తనదైన శైలిలో ఎటువంటి ముద్ర వేయబోతుంది? రాబోయే రోజుల్లో యువతకు కలల రాకుమారిగా మారబోతుందా? అనే విషయాన్ని వేచి చూద్దాం.